యౌవని ఆనచే జగతి యవ్వని ఆనచే జగతి ఎంతటి విఘ్నములైన వ్రేల్ముడి గవ్వలవోలె రాలిపడు దంతముకూలతనే కదంతుడై ఎవడు వ్రాసె భారతము ఇంత విరామము లేక గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడు వాణి మ్రొక్కెదన్ శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపిణీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటిక మాలికాంచ దధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం బుద్ధిప్రదాం శారదాం నా బుద్ధిప్రదాం శారదాం. శబరి ఖండంలో 43 పద్యాల వరకు మనం పోయిన వారంలో కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 44వ పద్యంతో మనం దీన్ని ప్రారంభించుకుందాం. శ్రీ నందమూరు నిలయ ప్రాణాంతర్దీపికా కృపా పరతంత్ర నానా నిగమ శిఖోగ్ర జ్ఞానాకృతి భక్తజన వశా విశ్వేశ నీవీ నాతో నడవికి రావలెనన నన్నుగాని రక్షించుటకా ఏ వెలదుక నొక్కర్తుక నీ విలయాటవుల వలదనేరర ఎవరున్ ఒక ధరణి భద్రముగ నుండిన చాలును వింటికర్రలస్తకమున వందలైన పినతల్లుల యాదృగరణ్య దేశవాసకములు విస్తరించుటకు చాలుదు గండ్రగ్బుగోన పాకలోనొకతెను ఇంచివచ్చుటయునున్నది ధీ విభవాభిశంసిగా ఆ గెలువగరానిదను జుడు నీ గెలువంజాలుటయు నెగడున్ బాగో యోగో ఎటవీ వాగుర జానకిని డించివచ్చుట మేలే నన్ను మించిన దైత్యుడంచునొకడు నన్వాడు ముల్లోకపున్ మిన్నుదుండినవాడు నిన్నిపుడు పంపెన్ భూమి జాతా సమాసన్నా పద్బహురూప ధారియు మదాగ్యం తారమంతైన తాటన్ నీవోపవునదు మాట నది నీటంబుచ్చెన్నియందునన్ అనిన ఆ కంఠంబైన దుఃఖంబు లక్ష్మణుని మొగంబు జేవురించిన శ్రీరామచంద్రుండు పట్టరాణి కోపంబు కీడ్వరచ నిన్ను పట్టరాణి దుఃఖంబు పాల్పడెదవిట్లు కోపకారణమునను కోవిదుడవు చెదిరి ఈ రీతి నిన్నందుకో విధును చేసే ఆవిని లక్ష్మణి తందుతుండే ఇట్లా అనుచునుండే దాని సంబంధింప నెట్టివైనగు సర్వ విషయంబులొక్కటి బీరువోక దానికి దూకమెంతైనదో అంతయు ఖచ్చితంబుగా సుంత కగ్గనీక ఏ విషయంబునందేది ఇష్టానిష్టములందు నిట్టటు మొగ్గనీక తత్కాల సముచితత్వ
తత్వం వింతయో అంత అణువునయందు మర్యాద విడక ఒక పరిస్థితి పాలించుటకును స్వామి కోర్కులును కోపములును మాకును సమృద్ధి లక్ష్యమందున నిలుపు బలంబు లేదు హృదయమందున విధి ప్రతాపరించుచుండు. రామలక్ష్మణులు తిరిగి వచ్చి సీతాదేవి పర్ణశాలను చూచుట బావురుమనుచున్నది అది బావురుమనుచున్నది అదిగో వాకిలియందు స్వామి గుబ్బిసలగుచున్ ఏ వాయుధూతమైన మహావృక్షము ఓలే కొమ్మయందల్లాడెన్ చూచుచున్నలేటి సోపుగా నాడుచునున్న తీవ వ్రాలుచున్న కొమ్మదౌల చూచుచున్న దశరథికి తన కాంతయేమోయన్న భ్రాంతిసేయు పర్ణశాల వెనుక పరువెత్తుకుందెలు తెర విధాన నిండ పొరనుదీయు మనిషి కదిలినట్లు కనిపించి రాఘవ మౌళి అచట చూచు మౌళి సాచు ప్రభువు ధరాత్మజామతిని భద్ర గజేంద్రములీల పర్ణశాల భువి సవేగుడైచన నిలాభరముర్వక దిగ్గజంబులుగ్రభయ వికంపి కుంభములుగా వనమొప్పెను భూమి కంప సన్నిభముగా సప్రతర్క్య భయ నిస్పృహలొక్కట కొట్టినట్లుగా వెలి బయలునందు నాలుగు దిక్కుల కనబడు నోలి కనిపించదది పర్ణశాల వెనుక పోయి చూచిన నటనుండు భూమి జాత పోయి చూచిన అటలేదు భూమి జాత సాధు సంవీక్షమగు బహిష్యాలయం అగ్నిగృహమునయందు మహానసమునకు అనిపించదు తూణీరకాండ కార్ముకములకు వెనుక తట్టున కనిపించు పర్ణశాల వెనుక ప్రవహించు వాగులో తట్టులందు పోయి తాను చూచి ఎగువ దిగువ కన్నులెగచి సీతాజాని కన్నులందు దుఃఖ కాంతినూని అన్న చూచిన ఎడ తమ్ముడరిగి చూచు అనుజు చూచిన ఎడ అన్న అరిగి చూచు అన్న దుఃఖాతి భూతుండనుజుడాత్మ దోష శంకా విభిన్న చేతోవహుండు. అంత బహిష్కాల వితరణిగా విషణ్ణుండు రామచంద్రుడు అయ్యో నాయన ఆధరాసుతనయోధ్యాపత్త నిండిల్చిరా ఆ అనిర్యారణ్య పథములందు తనకేనేమో మహారక్షణం బొయ్యల్ చేయుదునల్చు వచ్చినది నేను దానవశ్రేణితో కయ్యంబాడుట పెట్టుకుంటి జనకక్ష్మ్యాకన్య చింతింపకన్ అతడెవడో సమస్తమునయం అధికారి వలెన్నటించు సంతతగమగు నొక్క ప్రజ్ఞ సముదత్తత కలిగిన దాని అయిన యోగ్యత కల చోట నయతి ప్రకాశము పొందున సర్వ సృష్టి హస్తతలమునందు బూనిన విధంబున నేటి కహంకరింపగాన్ ఒక నిమిషంబునన్ వెలుతురుండిన ముందర కొంతదవు దృష్టి కలిగిన కనంబడు ఘటించిన సృష్టి నిబంధనంబుగా ఒక నిమిషంబులో సకలముండదు కాలము వెనుక ముందులా ఒక నిమిషంబులో నొదుగా ఊరకమానిసి గర్వమందెడున్ ఏ మరి లుటన నెరిగి వాడా మహనీయుండు వేడు హరించనుదా భూమిసుతను నీతిజ్ఞగ్రామణి నేవట్టి కార్ముక కళావిదుడున్ 20,000 దానవులనొక్కటి పోరున నుంటి వింటిపై విరచితినే దిగుల్వడి విభీతి నినాద సరారటన్న ఆ ఎరుక ఇదెల్ల వట్టి మహిమతిహీనత
యూపిరి ఉన్నవట్టునే నేట్టెర బగదీర్చు జీవుడు మృతింబగముందర లెక్క పెట్టకన్ దురితకారులు జనకింది చుదులందో భూతగా చేసియుందుర ఈ పాటికి చెడ్డయూహ పెడకుంద్రోతున్ మరిన్ జానకీ హరణం ఒక్కటియే ఘటిల్లెనని కట్టా చెట్టగాను హార నోరుగం జాలనిదైన ఎట్టి దురవస్థోపేతయై పోల్చును. అయయో జానకి గౌతమీ జల విహారాయాత హంసీ మృదు ప్రియ గోదావరికైన గాని చెనెను. అయయో జానకి గౌతమీ జల విహారాయాత హంసీ మృదు ప్రియ గోదావరికైన కాని చెనెను. వీక్షించి రావయ్య నిర్దయులౌ దైత్యులు చంపిరం చెరిగియుం తరాడు ఆశా వృధా వ్యయమే పారెడు పోయి చూడగదవే ఆముక్కునందీరెడున్. సీతకై వెదుకుట రాముని దుఃఖం అంతా గోదావరి నివర్తితుడైన సౌమిత్రిని చూచి అచ్చట కూడలేదు గద అద్దియు తీరెను సంశయంబు నా వచ్చిన రాక సర్వ ఫలమంతయు ఒల్చెడునంచు దుఃఖహాసోచ్చలితాస్యుడౌచు ప్రభు ఉల్లమునందున గుమ్మటిల్లినన్ హెచ్చడు శోకమాపుకొని ఇట్లనే తాననుజుండు స్వామితో. అన్నా ఈ వనదేశమంతయును పుణ్యారణ్యమీ పర్వతాసన్న క్షేత్రము కందరా వివిధ పుష్పశ్రేణి వల్లీ నికుంజౌత్యన్య ఔన్నత్యంబును దర్శనోజ్జిగమిషా వ్యాపారమై తల్లియుం చన్నట్లున్నది పోయి చూడ జనకక్ష్యాజాత కనిపించెడు అని స్వామి కనిష్ఠికగైకొన రాముడు లేచి సర్ది కోదండము మోపున బయలుదేరెలోచవన జంబుల తుదల రేఖ వ్రలుచుండన్. ఒకలవలీకి సాలయ శిఖోపరి చేయుడి సీతయంచు ఇంకొక తరుణామ్రశాఖ నడుమూని సకార్ముకలస్తగ్రాహక హస్తకముగ భూమిజాతయని సర్వ మనోగత భూమిజాతుడై వికల మనస్కుడౌ చుబని వెండ్రఘురా దారి వెంబడిన్. ఓ అమ్మరో కదంబమా నవోన్మిషితోరు నీరజ దృశాయతాంశుక కదంబక జనకాత్మదయగుపడెనమ్మ కాయని సంజయండల చుకాటపు కర్ణికార సుమ నాయదని వంటి జ్యోతి నాతి కనపడెనమ్మ సీత. అవలి క్రౌ వెన్నెలలోని లావణ్య లలితాంగరాశి యవని జాత భవాదృశ నయనంచలహారిణి లేదో చిరునవ్వుల సన్నముళ్ళు సెలవుల చివరలైనది కురవకసూన లతాంగి కానరాదయి ప్రాంతములందు. ఈ అశోకము క్రింద వనరేశ్వరుడెవడో ఏదో పోయిన వస్తువు వెదకు పోలిక పొంచియున్నాడు మాయురే నా సీత అచట మదిరక్షిమసలునో ఏమో ఓయి వానర రాజ అచట ఉర్విజయున్నదా చెప్పుమ. అర్జున వృక్షమా నీకు అగుపడెనా వేగదెలుపు అర్జున జేతృజేతనగు అస్మదీయాంగన సీత నిర్జిత సర్వోపమాన నిభృతంగ నిర్మలమూర్తి వర్ణించి వనవాసి నన్ను వచ్చనా వనరాజికడకు చయమై కుల్యగ జలువారిన
యదృచ్ఛా స్త్రీ నవాకారదేనియ సూర్యాంకు వికీర్యమాన సుషమా స్నిగ్ధంబు భూమి సుతోదయ భావంబున సూచి రాఘవుడు నేత్రంబుల్ నిమేషోగ్ర విస్మయమే పారి యథార్థతాకృత పరిజ్ఞానంబు చే దుఃఖమై. ఈ చెట్లన్నీయు తోడబుట్టువులు సుమ్మి, ఈ చెట్లన్నీయు తోడబుట్టువులు సుమ్మి సీతకేదో చెట్లయ్యవి చెట్లైవి చూచనేనియు నాతో చెప్పెడు. గౌతమీ విచీ సంహతి వాస్తరంగ కరుణా విస్తార దృక్సాధురేఖా చక్రాకృతి చూచియుండును ధరా కాంతామణి లక్ష్మణ. నడిపాయ కడ్డు కట్టెడు కడలికి మరి తనకు గాని కాకుండా గజేసెడు నదుల జలము వేరెడ తీసెడు దైత్యు భీతి హెచ్చిన నదియున్. అన్నాదమ్ములు వచ్చి సీతయ చటమ్మాయన్న నిష్కూజిత సన్నానేక జలద్విజ స్థిమిత పక్ష్మశ్రేణి మార్వల్కకేయున్నన్. రాముడు చూచి తానెరుగదీయుల్లోల కల్లోల సంపన్నిరాకృతి అంచుతా నడవులన్ బట్టెన్ విచిన్వానుడై జలముల్ భూజలముల్ శకుంత్రముగముల్ సర్వంబు ఈ మౌని మండల మధ్యంబున మాటకున్ బదులు కానన్రామి యబ్రంబకో జల సంపూరిత లోచనాంతుని రఘుస్వామిన్ నమ సమభ్యస్తం మంజుల మర్యాదుడు సర్వభద్రకృతి దక్షుండౌచు సేవించుచున్. సౌమిత్రి వేయి కన్నుల భూమితనూజాత తన్న పొడసూపుట రేఖామాత్రమైన తోసుట పై మనసును నిల్పికనుచు ప్రభువై నడుచున్. అల్ప అసురమాయ అధిక అమ్మవనిజాత ఘనపతివ్రతాత్మ కలిత మహిమ ఇట్టె ఎగయడు పెనకువగాలి గుర్తులైన కలుగవలయు. మరల పర్ణశాల దరసి శ్రీరాఘవుండేగి మరల ఎల్ల ఎడల చూచి అంతవరకు లీనమయ్యున్న దుఃఖంబు పొంగి పొరలంగ రఘుపుంగ ఉండు. ఒక పెద్ద సముద్రపు కెరటము విరిగిన ఎట్లు దుఃఖించే. ఈ అతివ ఇట్టులగునని అయ్యో, ఈ అతివ ఇట్టులగునని అయ్యో కలనోననైననుకొననైతిన్ చెయ్యననా దురదృష్టము వ్రయలగునటంచునుహారాలేనైతిన్. నా కర్మయుగమందది గుణంబ శాపము కల్గియుండు నందాక ధరాతనూజతే సదా తారగనీననుకొంటి దైవమున్ నా కరయుగ్మం మందవగుణంబుగ చాపము చేయగల్గు దుర్దీకము దైవమీచనిన తెన్ను గణింపక లేకపోయితిన్. సీతాసి ఇదేమి చేసితివే నా చిత్తంబున ప్రాణముల్ నాతో కానకు వచ్చి తన్న విపులానందంబు నా జీవితం భీతీరయ్యదవంచు నా మనసులో నెన్నుండు ఊహింపలేదే తారుణ్య గృహ ప్రగాణ విలస దీపాంకురాస్య ప్రభా. నిముసమ్ముగాగ పండించిపోసినాడు రాముడవ్వాడు పుణ్యముల పంట అతడు పోసిన ఎట్టి పుణ్యముల రాసి ఇంద్రజాలం ఓలె అదృశ్యమయ్యే.
తెగంబడితిన్ వనోగ్రవ సతింబునరింపగ ఇంత మట్టి పెళ్ళుగ గణింపగాగల ఇలా తలమంతయు మౌనిలోకపుంబగ తలపైకి నెత్తుకొని పాలన సేయ ఆమెయున్నదం చగణిత మట్టి ధైర్య గుణమంతయు నాయది ఇట్టులయ్యనా ఆ నిష్కల్మషమైన ప్రేమ నిలయం ఆసీతకున్ భర్తనా ఆ నిష్కల్మషమైన ప్రేమ నిలయంబుకు సీతకున్ భర్తనా ఏనే ఇట్ల గుటంచునైన ఎడదా ఈ పాటికి మౌనకో ఆ నిర్వ్యాజ మనోహర ప్రణయ ఇట్లై కూడా జీవించియున్నానే పోలిక ఏమి ఆయమకున్నకీ రసాధ్వంబులన్ వనమున కొంచువచ్చుటను వర్తనుజా జనక క్షితీషుడున్ విని మరి ఏమి ఎంచునో నివిష్ట సుతాదిక్య చిత్తుడంచు నే పనవిద ఇప్పుడీ యశని వార్తను దావిని నన్ను నేమిగాను ఎనుకొనుటో అటా తలపనైనను జాలగ నేరనయ్యదున్ తన కూతు హరించిన రాముని పాదము ధరణిపై నిమోపుట దోషం బనలంబు అనలము చొచ్చునో రాముడు మునిగి నదీవేణి నడగిపోవును కాకన్ అని ఆ ఎత్తపడుచున్న పరమేశ్వరునకు కెల్ముగది సౌమిత్రి మీతో వచ్చి తినేను మీతో జనుజంతుగాని మెధిని సుత తానే తిరైనదో తెలియక ఈ తీరుగనాచరించుటే మనవలయున్ ఇచట నెత్తురు బొట్టు లేదు ఇచట నొక్క భూమిక లేదు ఆమె నెత్తుకపోయినాడు కాని తినలేదు మాయ రక్కసుడు వాడు ఇంత పద చిహ్నములు తోచనీనివాడు చంపి తినియడి వాడైన చంపి ఇచట తినడి వాడల్లవానిగాదనెవండు అతడు నీ తోడి పగయు నీవన్న భయము కల మహారాక్షసుండు కావలయునొకడు వాని కొంపకు వాడే నిప్పు ముట్టించుకున్నాడు నీతో పగబెట్టుకొని బట్ట కట్టిన వాడెవ్వడనినా శ్రీరామచంద్రుడు. చాలు శర్మ గారు, చాలు ఇక్కడికి. సార్ అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు సార్. ఒక్కసారి ఇవాళ మన డింగర్ నారాయణాచారి గారు వచ్చారు సార్. మీరు ఒక్కసారి మళ్ళీ రీజైన్ కాండి. జాయిన్ అయ్యేటప్పుడు ఆడియో జాయిన్ విత్ ఆడియో అని కూడా వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు సౌండ్ ఇన్ వస్తుంది. గడ్డం శంకర్ సారు, డింగర్ నారాయణాచారి గారికి మీరిద్దరు మీకు సౌండ్ ఇన్ రాదు లేకపోతే. మీరిద్దరు జాయిన్ అయ్యి మళ్ళీ ఆడియో జాయిన్ విత్ ఆడియో అని కొట్టండి. అలాగే ఇవాళ సంబరాజు రవిప్రకాష్ గారు వచ్చారు. వారు వచ్చే వారం సంబరాజు రవిప్రకాష్ గారు చదువుతారు సార్. చాలామంది పెద్దలు వచ్చారు, వారిని తర్వాత పరిచయం చేస్తాను. వీణావాణి గారు ఇట్లా వచ్చారు సార్. ప్రారంభించాలి. అందరికీ నమస్కారం. శ్రీరామచంద్రునకు సీతారామకు లక్ష్మణునకు తనమదినెప్పుడు శ్రీరాముడు గల హనుమకు శ్రీరామానుజ గురునకు చేతు నమస్సుల్. తరణి కులేశనానుడుల తప్పులు గల్గిన నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాదే. వియన్నదీ జలం బరుదుగా వంకయైన మలినాకృతి వారిన తన్మహత్వమున్ తరమె గణింపనెవ్వరికి దశరథి కరుణాపయోనిధి. రాముడు మారీచుని చంపి వెనుదిరిగి వస్తూ చంపిన మరుక్షణంలోనే తనకు ఒక అనుమానం వచ్చి
ఆందోళనకు గురి అయి సీతకు ఏదో జరిగి ఉంటుంది అని అనుకొని వెనుదిరిగిన సమయంలో నక్క కూత, పక్షులు వ్యతిరేకంగా పరిగెత్తటము, జంతువులు వ్యతిరేకంగా సంచరించటము, ఎడమ కన్ను అదరటం వంటి అపశకునాలతో అనేక విధాలుగా అనుమానిస్తూ లక్ష్మణుణ్ణి కూడా సీత నా కొరకు పంపించి ఉంటుందేమో అని అనుకుంటూ అట్లా వస్తూ లక్ష్మణుడు కూడా కనిపించినాడు. లక్ష్మణుడు కూడా ఎదురుగా కనిపించినాడు తాను పర్ణశాలకు తిరిగి వస్తూ ఉన్నప్పుడు. ఆ కనిపించిన తర్వాత అయ్యో ఎంత అనుకున్నానో అది జరిగింది కదా, నీవెందుకు వచ్చినావు ఇక్కడికి అని లక్ష్మణుణ్ణి రాముడు అంటున్నాడు. నీవు నాతో రావటం అనేది నన్ను రక్షించటక, ఈ ఒక్క వెలదిని అయినా నీవు రక్షించకపోతివి కదా అని కొంత బాధపడుతూ అంటున్నాడు. నీవు ఇంత తొందరగా ఎందుకు వచ్చినావు? ఒక సీత భద్రంగా ఉండేటట్టుగా చూడలేకపోయినావా? ఒక సీత భద్రంగా ఉంటే చాలు, నేను నా ధనుస్సు లస్తకము మీద చేయి పెట్టి ఎన్ని వందల మంది అయినా సరే వింటికర్ర లస్తకం మీద చేయి పెట్టి ఈ అరణ్య దేశవాసములో ఉండేటువంటి వాళ్ళని అంతటిని కూడా, అరణ్యాన్ని అంతటిని కూడా నేను నిస్తరపరిచేటువంటి వాడిని, ఏదైనా లేకుండా చేయగలిగే అంతటి శక్తి కలిగిన వాడిని, కానీ దానికి ధరణిజ భద్రముగా నుండినా చాలును అన్నాడు. ఇక్కడ మనం మొన్నటి విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుంటే రాముడు సీత పట్ల ఎంత ప్రేమను చూపించినాడు అని. అసలు రామాయణం నుంచి మనం ఏం తెలుసుకోవాలి అనే విషయం కూడా ఇక్కడ మనకు కనపడుతున్నది రాముని మాటల్లో. రాముడు సీతను గురించి అనేక విధాలుగా అనుకొని ఒక మాట అన్నాడు, మనం పోయిన వారం చదువుకున్నాం. 10 రాజ్యాల సుఖాలు నాకు ఇచ్చినా అక్కరలేదు, నా సీత నాకు చాలు అన్నాడు. అంటే భార్యను ఎట్లా చూడాలి అనటానికి భోగాలు కాదు, వైభవాలు కాదు, సంపదలు కాదు, ఒక భార్యను భార్యగా చూసేటువంటి ధర్మము రాముని మాటల్లో మనకు తెలుస్తున్నది. అట్లే ఇంకొక విశేషాంశం ఏమిటంటే రాముడు సీతను గురించి కడపలో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ముఖం మీద కళ ఉంటుంది, కనుకొసల్లో లేత వెన్నెల వంటి పెదవి కొసల్లో లేత వెన్నెల వంటి చిరునవ్వు ఉంటుంది, కనుకొసల్లో తలతల కాంతి ఉంటుంది, అట్లాంటి సీత నాకు మళ్ళీ ఎదురవుతుందా అని అంటాడు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే మనకు ఇదే నాయిక ప్రబంధాలలో అయితే అంగాంగ వర్ణనలు చేసి వర్ణించేవాళ్ళు, కానీ ఇక్కడ అట్లా కాకుండా ఆమె ముఖ కవళికలు లేదా ఆమె మనస్సు, ఆమె భావాలను మాత్రమే గ్రహిస్తున్నాడు. ఇది మనం ఈ రామాయణం నుంచి మనం తెలుసుకోవాలంటే భర్త భార్యను ఎట్లా భావించాలి, ఎట్లా దర్శించుకోవాలి, భార్యని ఎట్లా చూడాలి, రామాయణం నుంచి ఏం నేర్చుకుంటామంటే ఇట్లాంటి విషయాలన్నీ సందర్భాలను బట్టి మనం నేర్చుకోవాల్సినవే. రాముడు సీతను ఎట్లా భావిస్తున్నాడు, ఎట్లా భావించినాడు. తనకు రాజ్యాలు అక్కరలేదు, సుఖాలు అక్కరలేదు, భోగాలు అక్కరలేదు, ఒక్క సీత ఉంటే చాలు, ఒక ధరణీజ సుఖంగా భద్రంగా ఉంటే చాలు, నేను బాణాన్ని పట్టుకొని ఈ మొత్తం అరణ్యాలన్నీ కూడా నిస్తరం చేసేస్తాను, లేకుండా చేసేస్తాను. అంటే తనకంత పరాక్రమం ఉన్నది కానీ తనకు సీత ఉండాలి తోడు అనే మాట చెప్పుకున్నాడు. అది అట్లాంటి వారిని నాకు గెలవరా అన్నటువంటి ధనుజుడు ఎవడున్నాడు? ఎవడో వాడు బాగో ఓగో ఎందుకు ఆలోచించినాడు? ఈ బాగో ఓగో అనేది వ్యావహారికమైన మాట. వాడు నన్ను గెలవాలని అనుకుంటే అనుకోని, కానీ నన్నెందుకు ఇట్లా చేసినాడు? జానకిని ఎందుకు తీసుకొని పోతున్నాడు? జానకిని ఎందుకు తీసుకోవాలని అనుకున్నాడు? ఎవడు నన్ను మించినటువంటి రాక్షసుడు ఎవడున్నాడు? ఉంటే వాడెవడో మిన్నందుండిన వాడు. దాన్ని మా శర్మ గారు, నాకు ఒక అనుమానం ఉంది ఇక్కడ అచ్చులో, ఈ పద్యం 46వ పద్యంలో మిన్నుందుండిన వాడు అని మీరు చదివినారు, అది మిన్నందుండిన వాడు అని నా దగ్గర ఉన్నది. మిన్నందుండినవాడు అంటే ఆకాశంలో ఉన్నవాడు, వాడెవడో భూమి మీద ఉండే రాక్షసుడు కాడు, వాడు ముల్లోకాలను గెలిచినంత గొప్ప వీరుడు ఎవడో అయి ఉంటాడు ఆ రాక్షసుడు. అటువంటి వాడైతే తప్ప ఇట్లాంటి పని చెయ్యలేడు. నన్ను మించినటువంటి వాడు ఉన్నాడు. ఈ భూమి జాతాను అపహరించాలనేటువంటి ఒక రూపం ధరించుకొని ఎవడు వచ్చినాడో తెలియదు. అది దారమంతైన దాటన్ని ఓపవు అని లక్ష్మణునితో అంటున్నాడు. నా ఆజ్ఞను నీవు దారమంతైనా దాటడానికి లేవు. ఈ దారమంతైనా అనేది చాలా సన్నని దారమంతా కూడా, అంటే మనం సూది మొన అంత అనే మాట అంటాం, అంత సన్నపుది అయినటువంటి, అంటే నా మాటను ఎంత మాత్రం కూడా హద్దు మీరనివ్వవు అని. దారం అనేది ఒక హద్దు లాగాలి, ఇంత కూడా నీవు దాటనివ్వని వాడవు. ఇవాళ ఎట్లా నీవు వదిలేసి వచ్చినావు సీతను అని విభవాభిశంసగా అని ఒక మాట అన్నాడు. అంటే నీ బుద్ధి ఏమైంది, విభవం ఏమైపోయింది, నీ బుద్ధి నైపుణ్యం ఏమైపోయింది, నీ బుద్ధి కుశలత ఏమైపోయింది లక్ష్మణ? ఇప్పుడు అది నిందకు గురైనట్టయింది, అభిశంసకు గురైనట్టయింది, తక్కువదైనట్టు అయిపోయింది, నీ తెలివి తక్కువ అయినట్టుగా అయిపోయింది అనే మాటను అన్నాడు.
ఆ రాముడు లక్ష్మణుని మాటలు అంటూ ఉంటే ఇట్లా ఎందుకు జరిగింది, ఇట్లా ఎట్లా జరిగింది, రాక్షసుడు ఎవడు వచ్చినాడు, ఎందుకు ఒంటరిగా వదిలేసి వచ్చినావు, ఒంటరిగా వదలనేరెవరు, ఈ విలయాటవుల నీవు నాతో అడవికి వచ్చి రావాలని నన్ను రక్షించుటక, ఈ వెలదుకనొక్కతను రక్షించుటగా నన్ను కాపాడటానికి వచ్చినావా, నీవు నా కోసం ఎందుకు వచ్చినావు, ఆమెను కాపాడలేకపోయినావు అక్కడ అని బాధతో అనేక విధాలుగా లక్ష్మణుని కొంచెం నిందాపూర్వకంగా కోపంగా అన్నాడు. అప్పుడు లక్ష్మణుని ముఖమంతా జేవురించింపించిన అన్నాడు. ఆ రాముని మాటల చేత లక్ష్మణుని ముఖం బాగా జేవురించింది. కానీ ఆయన చాలా నిగ్రహించుకొని అంటున్నాడు. ఇక్కడ పద్యం కూడా చాలా బాగా రాసినాడు సత్యనారాయణ. నీకు పట్టరాని కోపం వచ్చి, పట్టరాని దుఃఖం వచ్చి, కోపకారణము చేత నీవు ఉన్నా గాని కోవిదుడవు అన్నాడు ఒక మాట. అంటే కోపంలో చాలా మంది మనకు కోవిదం అంటే బుద్ధి పోతుంది, తన కోపమే తన శత్రువు అన్నాడు. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు కోపంలో నేనేం చేస్తాను నాకే తెలియదు, నేనేమంటాను నాకే తెలియదు అని మనం వ్యావహారికంగా కూడా అంటుంటాం. అంటే కోపం వచ్చినప్పుడు బుద్ధిని కోల్పోతుంటాం, వివేచన కోల్పోతూ ఉంటాం. కానీ కోపం వచ్చినా నీవు వివేకంగానే ఉన్నావన్నా, కానీ పట్టరాని దుఃఖము నిన్ను అకోవిదిని చేసి అన్నాడు. ఇక్కడ చాలా విశేషమైన మాట వేసినాడు. అంటే రాముడు ఎంత దుఃఖములో ఉన్నాడు అంటే, పట్టరాని కోపం వచ్చినా వివేకము కోల్పోనటువంటి రాముడు దుఃఖం చేత వివేకం కోల్పోయిన దశకు వచ్చినాడు అని. అంటే సీత పట్ల తనకున్నటువంటి దుఃఖం ఎంత ఇదిగా ఉందని, ఆ దుఃఖ వివశుడైనటువంటి రాముడు ఇట్లా అయినాడు అని అన్న లక్ష్మణుని మాటలకు విని తర్వాత మళ్ళీ ఒక మాట అంటున్నాడు. మనస్సు ఇట్లా ప్రతారిస్తున్నది, మనస్సు ఇట్లా బాధిస్తున్నది అంటాడు. ఈ సీస పద్యం ఒకటి ఉంది, 51వ పద్యం. పండితులందరూ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది 2 విధాల ఉపకరించేటువంటి పద్యం. ఈ పద్యంలో ఒకటి మనిషి యొక్క హృదయాన్ని పట్టిస్తున్నది, రెండవది ఇది సాహిత్యానికి కవిత్వానికి కూడా శబ్దాలకు మాటలకు కూడా పట్టి అర్థాన్ని ఉపయోగించుకోగలిగినటువంటి, విమర్శకు ఉపయోగించుకోగలిగినటువంటి పద్యం కూడా. దాని సంబంధింపనైనట్టు సర్వ విషయంబులు ఒక్కటి బీరువోక, మనం ఏ విషయం చెప్తామో ఏ విషయం అనుకుంటామో దానికి సంబంధించిన విషయాలు ఏ ఒక్కటి కూడా బీరువోకుండా ఉండాలి. దానికి తూకం ఎంతైనదో అంతయు ఖచ్చితముగా తూగనీక, సుంత తగ్గనీక. అంటే అది ఎంత తూకం ఉండాలనో, ఎంత బరువు ఉండాలనో, ఆ పదానికి, ఆ మాటకు, ఆ భావానికి, ఆ ఆలోచనకు ఎంత ఉండాలనో అంత తగ్గనీయకుండా, ఏ విషయము మీద ఇష్టానిష్టములయందు ఇట్టట్టు మొగ్గనీక. దీన్నే మనం చాలా మంది ఆధునిక విమర్శకులు కూడా ఏం చేస్తుంటారంటే, మనకు అభిమానమైనటువంటి కవి అయితే ఒక విధంగా, మనకు అభిమాని కాని కవి అయితే మరొక విధంగా విమర్శించేటువంటిది ఇష్టానిష్ట విమర్శన ఆలోచన ఉంటుంది. కానీ మన ఇష్టానిష్టాలతోటి కాకుండా అందులో ఉన్న విషయముతోనే ఇట్టట్టు మొగ్గనీక, ఇటు అటు మొగ్గు లేకుండా ఉండే విధంగా ఉండాలి. నా ఇష్టంతో పని లేదు, అందులో ఉన్న విషయాన్ని మాత్రమే నేను అటు ఇటు కాకుండా ఉన్నాను. తత్కాల సముచితత్వం ఎంతయో అంత, ఆ సమయానికి ఆ కాలానికి ఎంత సముచితమో అంత అణువునందు మర్యాద విడక. ఇంత చిన్న విషయంలో కూడా మర్యాద వదలకూడదు. అంటే ఇది చిన్న మాటనే కదా, ఇది చెప్పకపోతే బాధలేదు, ఇది అనుకోకపోతే బాధలేదు, ఇది చూడకపోతే బాధలేదు అనే విధేయం కాదు. చిన్న విషయంలో కూడా దాని పట్ల గౌరవం మర్యాద ఉంచాలి. ఒక పరిస్థితి పాలించుటకు స్వామి కోర్కులును కోపములు మాకును సమృద్ధి లక్ష్యమందున నిలుపు బలంబు లేదు. ఈ లక్ష్మణుడు ఈ మాటలలో ఇవి 2 విధాల అనే సార్ మీ వాయిస్ పోయింది పెద్ద సార్, మీకేదో ఫోన్ వచ్చినట్టున్నది. లక్ష్మణరావు సార్ వినొస్తుందా? వినబడుతుంది సార్, వినబడుతుంది. లక్ష్యంలో నిలుపు బలము లేదు అన్నారు. అంటే ఏ విషయము మీదనైతే లక్ష్య శుద్ధి ఉండాలనో దాని మీద నిలిపే అంత బలము నాకు లేదు అని ఒక మాట చెప్పుకుంటున్నాడు. దానికి కారణం ఏమిటంటే, హృదయమున విధి ప్రతారించుచుండు, మనస్సు లోపల విధి అనేవాడు చేరి, విధి అనేది చేరి మోసం చేస్తూ ఉంటుంది. ప్రతారించడం, మోసం చేయటం అంటే సరిగ్గా ఈ విషయం మీదనే దృష్టిని నిలపాలి, అటు ఇటు పొసగనివ్వకూడదు, పక్కలకు పోనివ్వకూడదు, దాని తూకం తగ్గనివ్వకూడదు, దాని మీద అమర్యాద ఉండకూడదు అని ఏదైనా ఒక లక్ష్యాన్ని, ఒక విషయాన్ని
ఉంచి దాని మీదనే స్థిరంగా మనసును ఉంచేటువంటి పరిస్థితిలో మేము లేము ఇప్పుడు. నేను లేనిప్పుడు. దానికి కారణం ఏమిటంటే విధి ప్రతారించుచుండు, విధి నన్ను మోసం చేస్తూ ఉన్నది, విధి నన్ను అట్లా ఉండనివ్వకుండా ఉంటున్నది అని అనుకుంటూ నడుస్తూనే ఉన్నారు. ఆ పర్ణశాల దగ్గరికి రాగానే బావురు మనుచున్నది వాకిలి అది అని అన్నాడు. అందుకని ఇంతకు ముందు కూడా అన్నాడు, వాకిట్లో నాకు సీత ఇట్లా ఎదురు పడుతుందా అని ఒక మాట అన్నాడు. ఇప్పుడు అట్లా ఎదురు పడలేదు కనుక వాకిలి బావురు అంటున్నది అన్నాడు. ఇది కూడా మనం వాడుకలో, మనం జాతీయాల్లో వాడుకునే మాట, వాకిలి బావురు అంటున్నది అంటాడు. అది వాకిలి అంచు గుబ్బిసలవుతుంది మహావృక్షము పోలే. అక్కడ ఆయనకు అక్కడ నిలబడలేనటువంటి వాడు పెద్ద గాలికి పడిపోయేటువంటి వృక్షం వల్లే కొమ్మ అందల్లాడిన ఒక కొమ్మకు ఇట్లా ఆనుకున్నట్లుగా అయిపోయినాడు. అది వాకిలి చూడగానే రాముడు అట్లా అయిపోయినాడు. తీగలు చూచుచున్న లేటి సోకుగా ఆడుచున్న తీవ, అంటే తీగ అట్లా కదులుతూ ఉంటే లేడికున కదులుతున్నట్టుగా అనుతున్నది. వాలుతున్న కొమ్మను చూస్తే, ప్రతిదాన్ని చూస్తే ఆయనకు సీత ఏమో అనేటువంటి ఒక భ్రమలో పడిపోయినాడు. అంటే ఆయన ఉద్వేగం ఎంతవరకు అయిపోయింది అంటే ఆయన ఇప్పుడు భ్రమకు గురైపోతున్నాడు. అట్లా భ్రమలోకి పడిపోతున్నాడు. పర్ణశాల వెనుకకు పరిగెత్తి చూస్తున్నాడు అక్కడ ఉన్నదేమో అని. అక్కడ లేదు. ఎండ పొడకు నీడ కదులుతూ ఉంటే, ఎండ పొరకు కుందేలో ఏదో వెనక కదిలిపోతూ ఉంటే నీడ కదిలినట్టుగా అయిపోయి వెనక సీత ఉన్నట్టున్నది అనుకొని పర్ణశాల వెనుకకు వెళ్ళి చూసినాడు. అక్కడ చూసి అక్కడ కూడా లేదు అని అట్లా చూస్తున్నాడు. ఇటు అటు తిరుగుతున్నాడు. భద్రగజేభము రీతి అంటే బాగా చాలా వేగంగా కూడా ఆయన పర్ణశాల చుట్టూ సవేగుడై తిరుగుతున్నాడు. చాలా వేగంగా అటు ఇటు చుట్టూ చూస్తూ ఉన్నాడు. భూమి అంతా కంపించిపోతున్నదా ఏమిటి అని. అసలు దిగ్గజాల తలలు బాగా అలసిపోయినట్టు అయిపోయో ఏదో కారణం చేతనో వాటి తలలు అటు ఇటు కదిలిస్తూ ఉంటే భూమి అంతా కంపించిపోతున్నదా ఏమిటి ఆ కారణం చేత అన్నట్లుగా తనకు భూమి గిరగిరా తిరుగుతున్నట్లు అవుతున్నది అని అనుకుంటున్నాడు. బయలు 4 దిక్కుల చూస్తున్నాడు. అంటే బయటికి ఆ పైకి అటు ఇటు చుట్టూ 4 దిక్కుల చూస్తున్నాడు. ఎక్కడా కనిపించటం లేదు. లోపలికి వెళ్ళి చూసినాడు, బయట వెళ్ళి చూసినాడు. ఎక్కడ చూసినా భూమి జాత కనిపించలేదు. బయట బహిష్శాల యందు చూసినాడు. అంటే అవతల ఉండేటువంటి మనం ఆ పర్ణశాలకు బయట కూర్చునేటువంటి స్థలం ఒకటి బహిష్శాల అటువంటిది. అక్కడ చూసినాడు. అగ్నిగృహంలో చూసినాడు. లోపలికి వెళ్ళి చూసినాడు. మహాసనమున కనిపించదు. ఎక్కడ కూడా కనిపించటం లేదు. తూణీర కాండ కార్మికులకు వెన్నుక తట్టున కానిపించు. ఈ తూణీరములు అంటే బాగా అమ్ముల పొది ఉన్నటువంటిది, ధనుస్సులు వేసుకునేటువంటి దాని వెనుక ఉన్నదేమో, వాటి వెనుక ఉన్నదేమో అని అనుకున్నాడు. కానీ అది కూడా లేదు. ఎక్కడ కూడా కనిపించటం లేదు. పర్ణశాల వెనుక ప్రవహించేటువంటి లోతట్టులోకి పోయి చూసినాడు. అంటే పర్ణశాల వెనుకకు లోయలాగా ఉన్నటువంటిది, దానిలోకి పోయి కూడా చూసినారు. ఎక్కడ కూడా అది కనిపించలేదు. సీతాజాని కన్నులందు దుఃఖ కాంతి నూనె. ఆయన కనులలో సీతాజాని దుఃఖ కాంతి ఉంది అన్నాడు. ఆ సీత యొక్క కనులలో ఏ దుఃఖం ఉందో అది రాముని కన్నుల్లో కనపడుతున్నట్లుగా ఆ లోయలోకి చూస్తే కనపడుతున్నాడు రాముడు. రాముని కన్నులలో కనపడుతున్న దుఃఖము సీత దుఃఖమై కనపడుతున్నదా, సీత కన్నులై కనపడుతున్నాయా అన్నట్లుగా ఉన్నది. అన్న చూసిన ప్రతి చోటికి వెళ్ళి తమ్ముడు చూస్తున్నాడు. తమ్ముడు చూసిన ప్రతి చోటికి వెళ్ళి అన్న చూస్తున్నాడు. ఇద్దరు కూడా అనుమానంతో ఇక్కడ ఉన్నది కావచ్చు, అక్కడ ఉన్నది కావచ్చు, ఇటువైపు ఉన్నది కావచ్చు, అటువైపు ఉన్నది కావచ్చు అని అంతటా కూడా తిరిగి ఇద్దరు చూసిన దగ్గర, ఒకరు చూసిన దగ్గర మరొకరు చూస్తున్నారు. అంతా చూసి వచ్చి ఆ బహిష్శాలలో ఒక తిన్నె మీద కూర్చొని చాలా విచారంతో కూర్చున్నాడు రాముడు. అప్పుడు రాముడు తనకు తానే అనుకుంటున్నాడు. ఇక్కడ ఒక 2-3 పద్యాలు తనకు తానే అనుకుంటున్నాడు. ఎంత ఉదాత్తుడైన రాముడు, ఎంత అవతార పురుషుడైన రాముడు తాను అవతార పురుషుడు అనే మాటను మరిచిపోయి, లేదా మనకెవరికి తెలియక తాను అచ్చమైన సామాన్యమైనటువంటి మానవుని వలె ప్రవర్తించి తనలో ఉన్నటువంటి ఒక లోపాన్ని, తనలో ఉన్నటువంటి అహాన్ని గురించి కూడా తాను మాట్లాడుకుంటున్నాడు. అయ్యో ఎంత పని జరిగింది, ధరాసుతను అయోధ్యలోనన్నా దించి రాకపోతిమి, ఈ అడవిలో నేనేదో పెద్ద గొప్పవాడిని, నేను రక్షించలేకపోతానా, నేను కాపాడుకోలేకపోతానా, నేను రావణశ్రేణితో నేను రక్షించలేకపోతానా అని అనుకొని తీసుకొని వస్తే ఈ రాక్షసులతోటి నేను అనవసరంగా కయ్యం పెట్టుకుంటుని అంటే అప్పుడు ఆ శూర్పణఖ కారణంగా ఖరదూషణాదులందరినీ చంపినటువంటిది మనసులో పెట్టుకుని అంటున్నాడు. వాడు ఎవడో వస్తాడని, ఏదో అధికారి వలె వచ్చి చేస్తాడని
ఇటువంటివి ఏవో జరుగుతాయని, అంటే నేనేదో గొప్ప అధికారినని, నేనేదో బాగా చేయగలుగుతానని, నాకింత యోగ్యత ఉన్నది అని ఎవరికి వారు అంత మనస్సులో ప్రకాశము పొందుట అహంకారమే అవుతుంది అని అన్నాడు. సర్వదృష్టి హస్తతలమునందు పూరిన విధంగా అంతా నా చేతిలోనే ఉంది, అంతా నాకు తెలుసు, అన్నీ నేను చేయగలుగుతాను అనే విధంగా అహంకరించటమే అవుతుంది. నేను ఇట్లా అహంకరించినట్లు అయిపోయినాను కదా. ఒక నిమిషంలో గొప్ప వెలుగు ఉండవచ్చు, అప్పుడు మనం అహంకరించవచ్చు. మరుక్షణములో ఆ వెలుగు నశించి చీకటి రావచ్చు. అందుకని వెలుగు ఉన్నప్పుడు, గొప్పగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నా అంతటి వాడు లేడు అనుకొని, అది వెళ్ళిపోగానే చీకటి కాగానే అయ్యో అని అనుకునేటువంటి లక్షణం ఉంటుంది. ఒక నిమిషంలో ఇటు వెలుగు ఉంటుంది, మరొక నిమిషంలో ఉండదు. కాలము వెనుక ముందులుగా కదులుతూ ఉంటుంది అనేటువంటిది గ్రహించక గర్వమందెడు అని ఒక మనిషి అనే అర్థాన్ని రాముని మనస్సులో ఇవన్నీ వితర్కించుకుంటున్నాడు. రాముని మనస్సులో ఇవన్నీ బాధపడుతున్నాడు. అసలు మనిషి అనేటువంటి వాడు ఇట్లా ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా ఉండి అహంకరించకూడదు, అహంకరించి ఉండటం ఇంత కీడుకు వచ్చింది కదా అని బాధపడుతున్నాడు. నేను ఇంత గొప్పవాడిని అయినప్పటికీ, నేను ఇంత ఉన్నప్పటికీ కూడా వాడెవడో వచ్చి సీతను అపహరించినాడు కదా. నేను గొప్ప కోదండ విద్యా ప్రవీణున్నని నేను అనుకుంటున్నాను, నేను బాగా గొప్పవాడిని అని అనుకున్నాను, కోదండ విద్యా కళా ప్రదర్శనలో నా అంతటి వాడు లేడని అనుకున్నాను నేను. కానీ నన్ను మించిన విద్యనున్నటువంటి వాడు వాడైనాడు అని అన్నాడు. నేను వట్టి కార్ముక కళావిధుడనే, వాడు నీతిజ్ఞ గ్రామణి అయినాడు. వాడు నాకంటే ఎక్కువగా కూడా రాజనీతినో లేదా ఇతర వ్యూహాల నీతులనో తెలిసి నాకంటే మించిన వాడైనాడు. నేను వట్టి కార్ముక కళకు మాత్రమే నేను గొప్పవాడిని, మిగతా నీతి నా దగ్గర లేదు అన్నాడు. ఇందులో ఇంకొక విషయం ఉంది. వాడు పన్నిన నీతి దుర్నీతి, వాడు పన్నిన నీతి అవినీతి. అట్లాంటి అవినీతికి రాముని మనసులో స్థానం లేదు. అట్లా కూడా అంటున్నాడు, నాకు అవి ఏమి లేవు, నాకు ఈ కార్మిక విద్య వచ్చు. ఆయనకు చాలా సూటిగా నేరుగా స్వచ్ఛంగా ఉండటం మాత్రమే వచ్చు, కానీ కపటమైనటువంటి బుద్ధి నాకు లేకపోయే కదా. వాడు నీతి గ్రామణి అని అన్నాడు. వాడే ఎక్కువ తెలివిగలవాడు ఎవడో అని. 20,000 మంది రాక్షసులు వచ్చినా నేను ఒక్క విల్లుతో వాళ్ళని ఎదుర్కోగలిగినాను, నా మీదికి ఎవడు వస్తాడు అని అనుకున్నదంతా కూడా నా మతిహీనతనే అయిపోయింది, అది నా తెలివి తక్కువతనమే అయిపోయింది. ఎప్పుడైనా సరే ఊపిరి ఉన్నంత వరకు పగ తీర్చు జీవుడు మృతిని పగ ముందర లెక్క పెట్టకన్. పగ ఉన్నటువంటి వాడు ఎవడైనా కానీ పగ చాలా, అది భారతంలో కూడా అంటాడు, పగయు కలిగని పామున్న ఇంటిలోనున్న ఎట్లుగా కానీ. శ్రీనాథుడు ఎక్కడో అంటాడు, అది మనకు రుచి దొరుకుతుందా, నిద్రపడుతుందా అని మొదలైనటువంటి వాటితో ఒక పద్యం చెప్పినాడు నాకు. కంటికి నిద్ర వచ్చున సుఖంబగునే రతి కేళి అనే పద్యంలో చెప్తాడు. అంటే పగ అనేటువంటిది మనిషి లోపల ఎట్లా చేస్తుంది అంటే నిద్రపోనివ్వకుండా చేస్తుంది. వాడు ప్రాణాలకైనా తెగిస్తాడు పగ తీర్చుకోవటం కోసం అని నేను గ్రహించలేకపోతుంది కదా. అంటే రాక్షసులను ఇంతమందిని చంపేసినాను కానీ వాడికి పగతో మళ్ళీ వస్తాడు అని నేను ఆలోచించలేకపోతుంది కదా అని. ఇంత దురవస్థ కరిగిపోయింది కదా. ఇంత దురితులైనటువంటి రాక్షసులు సీతను అంధోభూతిగా చేసి, సీతను కూడా కన్నులు కట్టినట్టుగా చేసినారు, సీతను కూడా మోసం చేసినట్టుగా ఏం చేసినారో తెలియదు. ఈ చెడ్డ ఊహ పెడకుందో నాకు ఎందుకో వాళ్ళు ఏం చేసినారు అని ఆయనకు అవి అనుకోవటానికి కూడా, ఊహించటానికి కూడా వీలు కానంత బాధ కలుగుతున్నది. సీతను వాళ్ళు ఇది చేసినారు అది చేసినారు అని అనటానికి కూడా కష్టం అనిపించి పెడతో అనుకోలేకపోతున్నాడు. ఒకవేళ జానకి హరణం ఒక్కటే ఘటిల్లనని, అంటే ఆమెను చంపుకొని తిన్నారా, కోసుకొని తిన్నారా, ఇంకేమన్నా చేసినారా అని అనటానికి ఆయన మనసు కూడా ఒప్పుకోక కేవలం హరణ వరకే, అంటే ఎత్తుకొని పోవటం తీసుకొని పోవటం వరకే జరిగిందా, ఇటువంటి దురవస్థ జరిగింది కదా అని తనకు తాను ఇవన్నీ మనసులో బాధపడుతున్నాడు. బాధపడుతూ ఇటువంటి దురవస్థకు గురైనా అనుకుంటున్నాడు. అనుకొని మళ్ళీ ఏమన్నాడు, ఒకవేళ ఈ గౌతమీ జలము హంసీప్రియ గోదావరికైనా గాని చరణం. మళ్ళీ లక్ష్మణునితో అన్నాడు, అవునయ్య గోదావరికి కనుక వెళ్ళిందో ఏమో సీత, మనం ఈ చుట్టుపక్కల అంతటా తిరిగి చూసినాం గాని ఒకవేళ తనకు గోదావరిలో ఉన్న హంసలు, గోదావరి నీరు, గోదావరి ప్రవాహం అంటే ఇష్టం కదా, అటువైపు వెళ్ళిందేమో, ఒకసారి వీక్షించి రావయ్యా, ఒకసారి చూసిరా,
నిర్దయులవు దైత్యులు చంపిరంచెరుగ. నాకు నిర్దయచో దైత్యులు చంపినారేమో అని మనస్సంతా తారాడుతున్నది, బాధపడుతున్నది. అయినా సరే ఆశా వృధా వ్యయమే పారాడు. ఆశ అనేటువంటిది ఒకటి ఇంకా కోరుతూ ఉన్నది, ఏదో బాగా నన్ను ప్రేరేపిస్తున్నది. నాకు ఇంకా ఆశ ఉన్నది, సీత ఉన్నది అనే ఒక ఆశ నా మనసులో కలుగుతూ ఉన్నది. ఏది ఒకసారి గోదావరి వైపు వెళ్ళి చూసి రావయ్యా అన్నాడు. గోదావరి వైపు లక్ష్మణుడు వెళ్ళినాడు, తిరిగి వచ్చినాడు. ఆ తిరిగి రావటంలోనే ఎట్లున్నాడంటే, గోదావరి నివర్తితుడైన సౌమిత్రుడు రావటం చూచి, ఆయన వస్తే చాలా, ఆయన నోటి మాట ఏం చెప్పవలసిన పని లేదు, ఆయన తిరిగి రావటాన్ని చూసి అనుకున్నాడు అక్కడ కూడా లేదు కదా అని. ఆ అనుమానం కూడా తీరిపోయింది కదా, నా వచ్చిన రాక సర్వ ఫలమంతయు పొల్చెడు నంచు. ఇక్కడ ఈ మాటలో చాలా గొప్ప ఆంతర్యం ఉంది. అసలు నేను వచ్చినటువంటి రాక దేని కొరకో అది ఇప్పుడు ఫలమయ్యేటట్లుగా అనిపిస్తూ ఉన్నది అని ఒక మాట అన్నాడు. ఇది ఆంతర్యంలో అని మాట. అంటే తాను ఎందుకు వచ్చినాడు దండకారణ్యానికి అంటే, చాలా కాలంగా పీడిస్తున్నటువంటి బాధిస్తున్నటువంటి రాక్షస సంహారానికి వచ్చినాడు. అందులో చాలా పెద్దవాడైనటువంటి రాక్షసుని సంహరించాలనేది లోపల ఎక్కడున్నదో మనకెక్కడ బయట పెట్టలేదు. కైకేయి గాని రాముడు గాని మనం బాలకాండం నుంచి చదువుకుంటూ వస్తున్నాం, అయోధ్య నుంచి చదువుకుంటూ వస్తున్నాం. చాలా చోట్ల ఇది లోపలనే కనపడుతున్నది తప్ప బయట కనపడటం లేదు. ఇక్కడ కూడా అట్లే బహుశా ఏదో ఇది ఆ ఫలం అయ్యేటట్లుగా, అంటే ఆ సరిగ్గా అనుకున్నటువంటి కార్యము ఫలవంతం అయ్యేటట్లుగా ఉంది అని దుఃఖహాసోచ్చరితాస్యుడవచ్చు అన్నాడు. ఒకవైపు సీత గురించినటువంటి దుఃఖం ఉంది, ఒకవైపు తాను ఏదనుకున్నాడో అది జరిగేటువంటి విషయం ఉందా అని దుఃఖంతో కూడినటువంటి ఒక హాసం వచ్చింది. అంటే ఆహా ఇది కావచ్చు, బహుశా దీనికి ఇది కారణం అయి ఉండవచ్చు, ఇది మూలం అయి ఉండవచ్చు అని మనసులో అనుకుంటూ చాలా విపరీతమైనటువంటి శోకానికి దుఃఖానికి గురైనటువంటిది రాముణ్ణి చూసి లక్ష్మణుడు అన్నాడు, ఈ వనదేశం అంతా కూడా పుణ్యమైనటువంటి ప్రదేశము, ఇది మంచి ప్రదేశము. ఈ అరణ్యంలో చాలా అందమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి, మంచి పర్వత క్షేత్రములు ఉన్నాయి. ఈ పర్వత క్షేత్రములో, ఈ కందరాలలో, ఈ గుహలలో, ఈ లోయలలో అందమైనటువంటి పూల చెట్లు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. వాటన్నింటి పట్ల అమ్మకు సీతకు చాలా ఆసక్తి ఉన్నది. ఒకవేళ వాటన్నింటినీ దగ్గరగా చూడాలని అటువైపు వెళ్ళిందేమో, అటువైపు వెళ్ళి చూద్దామా అని ఒక మాట రామునితో లక్ష్మణుడు అన్నాడు మెల్లగా. అనగానే కనిష్ఠిక గైకొని లక్ష్మణుడు రాముని చేతి చిటికిన వేలు పట్టుకొని లేచి కోదండం ఇవన్నీ సర్దుకొని ఆ బయటికి వెళ్ళి లక్ష్మణుడు అన్న ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసినాడు. ఆ తిరిగి చూస్తూ ఉన్న దగ్గర ఎటువంటి పువ్వులు ఉన్నాయి, ఎటువంటి చెట్లు ఉన్నాయి అని వాటన్నింటినీ చూసి రాముడు ఒక ఉద్వేగానికి, ఒక భ్రమకు గురైపోయి అక్కడ ఉన్న పువ్వులను చెట్లను అన్నింటినీ కూడా అడుగుతున్నాడు. ఇక్కడ సత్యనారాయణ గారు మళ్ళీ మధ్యాకరణలో రాసినారు. అంటే పుష్పాలను ఓ కదంబ వృక్షమా, నీరుగా దృశాయతాంశు కదంబక జనకాత్మజ అగపడినమ్మ. మనకు గోపికలు బృందావనంలో గోపికలు చెట్ల చుట్టూ తిరిగి మీ దగ్గర ఉన్నాడా అదనందనందను అంతరహితుండయ్యే పాటలీ తరులార పట్టరమ్మ అని పోతన భాగవతంలో గోపికలు కృష్ణుణ్ణి ఆయన మాయమైపోయినాడు, ఓ పాటలీ తరులారా, ఓ జాతులారా, ఓ సఖులారా అని అక్కడ ఉన్నటువంటి చెట్లనన్నింటినీ పువ్వులనన్నింటినీ పేరు పేరున పిలుచుకుంటూ అడుగుతారు. సరిగ్గా ఇక్కడ రాముడు సీతనట్లా అడుగుతున్న భ్రమ ఒకటి కనపడుతూ ఉంటుంది. ఈ భ్రమ అంటే సీత పట్ల ఉన్నటువంటి అత్యంతమైనటువంటి గాఢమైనటువంటి అనుబంధం చేత ఈ భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి చాలా చోట్ల ఉంటాయి. విక్రమోర్వశీయంలో కాళిదాసు రాసిన నాటకంలో విక్రమోర్వశీయంలో కూడా విక్రముడు ఊర్వశి కోసం వెతుకుతూ దారిలో కనపడుతున్నటువంటి చెట్లను, పూలను, తీగలను, హంసలను వీటన్నింటిని చూసి ఇటువైపుకు ఊర్వశి వచ్చిందా, ఇటు నుంచే వెళ్ళిందా, మీరు చూసినారా అని రకరకాలుగా ప్రశ్నిస్తాడు. ఇది జడమా అజడమా, ఇది చైతన్యమా, ఇది మాట్లాడుతుందా మాట్లాడదా అనేటువంటిది ఉండదు. అదే కాళిదాస్ మేఘ సందేశంలో అన్నాడు, కామార్థాహి కృపణాశ్చేతనాశ్చేతనేషు అని. కామార్థ అనటం చేత అక్కడ కామం అనే ఉద్దేశం కాదు, అక్కడ కూడా దూర బంధుర్గతోహం అన్నాడు. బంధువు దూరమైన కారణంగా వాడు విషణ్ణుడై విషాదుడై, తన భార్య దూరమైన కారణంగా, భార్యకు తాను దూరమైన కారణంగా
బాధతో ఉన్నాడని, ఆ బాధలో మేఘం మాట్లాడుతుందా లేదా అనే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు అని కాళిదాస్ ముందే చెప్పినాడు. సరిగ్గా రాముడు కూడా ఇంత ఉద్వేగానికి గురైనాడు గనక, ఓ కదంబమా, సీతను నీవు చూసినావా? ఓ కర్ణికార సుమమ. కర్ణికార సుమమ అనేది ఒక పువ్వు. ఆ వీణావాణి వచ్చింది ఫారెస్ట్ లో, మా అమ్మాయికి అన్ని తెలిసి ఉంటాయి. కర్ణికార సుమం అనే ఆ పువ్వు ఎట్లా ఉంటుందట అంటే, కాయని సంజయ్ ఎండల చొకాట, అంటే ఇంకా ఎండ కాయనటువంటి సంధ్య ఎట్లా ఉంటుందో అట్లాంటి రంగులో ఉండేటువంటిది అని ఏమంటున్నాడు ఇక్కడ ఒక మాట. ఆ పువ్వును చూసి, నీ వంటి సీత చూడలేదా? సీత కూడా నీ వలనే ఉంటుంది చూడలేదా? ఓ లవలి, నీవలే లావణ్యమైనటువంటిది, లలితమైనటువంటి సుకుమార్ లవలి ఆ తీగ, అట్లాంటి ఆ తీగ వలె సుకుమారంగా లావణ్యంతో ఉన్నటువంటిది సీత, నీవైనా చూసినావా? భవదృశ నయనాంచలహారిణి, నీవలనే కన్నులు కలిగినటువంటిది చూడలేదా? చిరునవ్వులతో సన్నముళ్ళు సెలవులలో ఉన్నటువంటి ఓ పురవక సూనమా, నీవు చూసినావా? ఓ అశోకము కింద వానరుడెవ్వడో. ఇక్కడ ఒక స్పృహ మనకు భవిష్యత్ కథా సూచన స్పృహలాగా ఇది ఒక చిన్న సన్నివేశం కల్పించినాడు. ఈ చెట్టు కింద ఈ కోతి ఏదో తిరుగుతున్నది. అక్కడ తిరుగుతూ ఉంటే ఏమనుకుంటున్నాడంటే, వానరుడెవడో పోయిన వస్తువు వెతికితున్నట్టుగా, పోయిన వస్తువును వెతుక్కోవటానికి తిరిగేవాడు ఎట్లా తిరుగుతాడో కోతి చెట్టు కింద అట్లా తిరుగుతున్నదట. అట్లా తిరుగుతున్నటువంటి దాన్ని చూసి అనుకుంటున్నాడు, ఎవడో తిరుగుతున్నాడు, సీత ఇక్కడ ఏమన్నా ఉందా ఏమిటి అని, వాడు ఎందుకని తిరుగుతున్నాడా ఏమిటి అని తన మనసుకు అనిపిస్తూ ఉన్నదట. అంటే రేపు వానరుడు సీత కోసం వెతుకుతాడనేటువంటి కథా సూచన ఇందులో భంగ్యంతరంగా చెప్పినాడు మనకు. అర్జున వృక్షమా, నీకు అగపడిందా అని అర్జున వృక్షం అనే చెట్టును సంబోధించి, అర్జున జేతృజేతగు, అర్జునుడిని జయించినటువంటి వాడు అయినటువంటి శివుని యొక్క ధనుస్సును విరిచినటువంటి నాది అయినటువంటి అస్మదీయాంగనను చూసినావా అర్జున వృక్షమా అని చెట్టును అడుగుతున్నారు. నా భార్యను చూసినావా నీవు? నిర్జిత సర్వోప సర్వ ఉపమానములు. ఏమి ఉపమానాలు చెప్పాలి? ఈ పువ్వులను, చెట్లను, వాటినన్నింటిని చూసి ఎన్ని పోలికలు చెప్పుకోవాలి అంటే, ఈ పూల వలె ఉన్నది, ఈ తీగల వలె ఉన్నది, ఈ వెలుగు వలె ఉన్నది, ఇట్లాంటి చాలా విశేషాలు కొన్ని చెప్పి ఎన్ని చెప్పుకోవాలను అన్ని చెప్పుకుంటూ, ఈ వనరాజులో ఎక్కడ ఉన్నది? నన్ను వదిలేసి వచ్చిందా? వర్జించి వనవాసి నన్ను నిర్మలమూర్తి నన్ను వదిలేసి వచ్చినదా అని ఆ కుల్యళ్ళల్లో జారుతున్నటువంటి తేనెవాకల మీద వెలుతురు పడుతూ ఉంటే, తేనెవాకల మీద పడుతున్నటువంటి సూర్యాంశు వికీరమాణ సుషమా స్నిగ్ధంబు, తేనెవాకల మీద సూర్య కిరణాలు పడుతూ ఉన్నప్పుడు కనిపించేటువంటి రంగు ఎట్లా ఉంటుంది, రంగుతో పాటు ఆ తేనెవాకల రూపము కూడా ఎట్లా ఉంది అంటే, అది సీతనా అన్నట్లుగా భ్రమ కలిగించిందట రామునికి. అది ఇక్కడ సీత ఉన్నది అని ఒక నిమిషం అట్లా అనుకునేటట్టుగా అనిపించింది. అంటే సరిగ్గా తేనె ప్రవాహం మీద సూర్య కిరణం పడితే ఎట్లా ఉంటుందో సీత అట్లా ఉంటుంది అని ఒకటి లక్షణం. అక్కడ మృదుత్వము ఉంది, ఆకారము ఉంది, కాంతి ఉంది, వీటన్నింటినీ అందులో చూపించి చెప్తున్నాడు అని అనుకొని మళ్ళీ యథార్థత పరిజ్ఞానం చే దుఃఖమయ్యి, అయ్యో ఇది కాదు ఇది తేనె అని మళ్ళీ యథార్థం గ్రహించి విపరీతమైన దుఃఖానికి గురైనాడు. ఈ చెట్లన్నీ కూడా భూమికి తోబుట్టువులే కదా, ఎందుకంటే సీత కూడా ధరణి జాతనే కదా, ఈ చెట్లన్నీ ధరణి జాతములే కదా, ఇవన్నీ సీతకు తోబుట్టువులే కదా, ఇవైనా నాకేమి చెప్పవా? ఏదో జరిగిపోయింది అని ఇవైనా చూపించలేదు, ఈ చెట్లైనా నాకు చెప్పటం లేదు, పోనీ ఈ గౌతమి తరంగాలైనా నాకు చెప్పటం లేదు. వాస్తరంగ కరుణా విస్తార దృక్సాధురేఖ, గౌతమీ నదిలోని వాహ్ తరంగములు, వాహ్ అంటే నీరు, వాహ్ అంటే వచనం రెండు, గోదావరి పావనోదార వాహ్పూర మఖిల భారతము మాదన్ననాడు అని సత్యనారాయణ గారే రాసినారు. గోదావరి పావనోదార వాహ్పూరం అంటే నీరుతో నిండినటువంటిది అని. అట్లా ఇక్కడ వాహ్ తరంగములు, గోదావరి నదిలోని నీటి తరంగాలైనా నాకు కొంచెం సాధు రేఖగా ఇటువైపు సీత వెళ్ళింది, ఇట్లా వెళ్ళింది అని నేను చూసినాను అని చూసినట్లుగా చక్రాకృతి చేసి ఆ నీళ్లల్లోనే ఏదో వలయాలు ఒక ఆకారం తిప్పి చూసి సీత ఇట్లా వెళ్ళిందయ్యా అని నాకేమైనా సూచన మాత్రంగా చెప్పవచ్చు కదా గోదావరి, ఈ చెట్లైనా చెప్పవచ్చు కదా, తోబుట్టువులు కదా. చూడు లక్ష్మణ, నడిపాయకు అడ్డు కట్టగట్టడు, నిజంగానే నడిపాయకు అడ్డు కట్టగట్టి తాను సముద్రంలో కలియకుండా ఆగిపోయి తనతో వచ్చేటువంటి ఉపనదులను కూడా కలుపుకొని
భయపడిపోతుందా? సీత రాక్షసుడిని, అది గోదావరి రాక్షసుడిని చూసి భయపడ్డట్టుగా అక్కడ ఆగిపోవచ్చు కదా, ఆగిపోయి నాకు తెలియజేయవచ్చు కదా, అట్లా కనిపించవచ్చు కదా. కనిపించలేదు. అన్నదమ్ములు వచ్చి ఏం చేసినారయ్యా ఇంత గొప్పవాళ్ళు? అన్నదమ్ములు వచ్చి సీత ఎచటమ్మా, ఏమయ్యా ఇంత గొప్ప వీరులు వచ్చి ఒక సీత ఏమైందయ్యా అన్న నిష్కూజిత సన్న అనేకం. అందులో నుంచి సన్నటి గాలి వాసన వస్తే, పక్షుల చిన్న సవ్వడి వస్తే ఏమనుకుంటున్నారంటే, ఆహా ఏం అన్నదమ్ములయ్యా, ఒక సీతను కాపాడలేకపోయినారా అని అంటున్నారా అన్నట్లుగా అనిపిస్తున్నదట వాళ్ళకి. అట్లా అనిపించి మారు పల్కక, పక్ష్మశ్రేణి మారు పల్కక, మళ్ళీ అక్కడున్న పక్షాలు కానీ, పక్ష్మములు అంటే రెప్పలు, పక్ష్మములు అంటే పక్షుల రెక్కలు, ఇవి ఏవి కూడా మళ్ళీ పక్షుల యొక్క కూతలు, అవి కూడా జలద్విజ స్తమిత పక్ష్మశ్రేణి, గోదావరి నదిలో ఉన్నటువంటి పక్షుల సమూహాలు కూడా ఏమి మారు పలకకుండా ఏమి చేసినారయ్యా అని మాత్రమే అంటున్నాయా అన్నట్లుగా అనిపిస్తూ ఉన్న సమయంలో రాముడు చూచి ఈ ఉల్లోల కల్లోల నీరాకృతి అంచు తాను అడవుల బట్టెను. ఈ ఉల్లోల కల్లోలమైనటువంటి ఇక్కడ లేదు, ఈ నది ఏమీ చెప్పటం లేదు, కానీ నది మాత్రం కొంత ఉల్లోల కల్లోలంగానే మాత్రం అనిపిస్తున్నది, ఇక్కడ సీత లేదు అని అనుకొని మళ్ళీ అడవికే వచ్చేసినాడు. అంటే ఆ నదిని వదిలి అడవికే వచ్చేసినాడు. ఆ నది గాని, జలములు గాని, ఈ చెట్లు భూజములు గాని, ఇందులో ఉన్న శకుంతములైన పక్షులు గాని, ఈ మౌని మండల మధ్యంలో మాటకు మాటకు బదులు కానన్ రామి. ఇంతకు ముందు ఇవన్నీ కూడా మాటకు మాట బదులిచ్చినట్లుగా సవ్వడి చేసేవి. ఇవన్నీ మనం మాట్లాడితే మళ్ళీ ఎదురు మాట్లాడినట్టుగా అనిపించేవి. కానీ ఇప్పుడు అట్లా అనిపించటం లేదు. అట్లా అనిపించకుండా విచిత్రంగా కనపడుతున్నాయి, అన్ని ఆశ్చర్యంగా కనపడుతున్నాయి. ఆకాశం కూడా ధ్వనించేది, మాట్లాడితే మళ్ళీ ప్రతిధ్వని వచ్చేది, అది కూడా లేనటువంటి దశలో ఉన్నది. జలసంపూరిత లోచనాంతరుడై రఘుస్వామి చాలా దుఃఖంలో ఏదో వచ్చింది. అంత అన్నింటినీ తాను భద్రంగా చేయగలిగిన దక్షత ఉండి కూడా తాను ఏమీ చేయని దుఃఖంలో ఉన్నాడు. అట్లాంటి 1000 కన్నులతో ఆయన సౌమిత్రి భూమి జాతను 1000 కన్నులతో చూస్తున్నాడు అన్నాడు. లక్ష్మణుడు 1000 కన్నులతో నిశ్చితంగా చూస్తున్నాడు. రాముడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ వెతుకుతూ దుఃఖంతో ఉన్నప్పటికీ లక్ష్మణుడు మాత్రం 1000 కళ్ళతో ఎక్కడెక్కడ ఉన్నాడు అని ప్రతి అణువు అడవిలో అంతా బాగా పరీక్షిస్తూ చూస్తున్నాడు. ఆ అసురుల యొక్క మాయ అల్పమైనది, అధికమైనది అవనిజాత ఘన పతివ్రతాత్వ మహిమ. వాడు నిజానికి లక్ష్మణుడు ఒక మనసులో ఒక మాట అనుకుంటున్నాడు, నిజానికి సీత పతివ్రత మహిమ ముందర రాక్షసుని యొక్క మాయ తక్కువ, చాలా అల్పమైంది. నిజానికి అంత జరిగే అవకాశం లేదు. అంతటి పతివ్రతామ తల్లి అయినటువంటి సీతను ఎవరైనా ఒక రాక్షసుడు ఆకాశంలోకి గనక ఎత్తుకొని వెళితే ఆకాశంలో గాలి కూడా సుడులు తిరిగి ఉంటుంది అంటాడు. గాలి కూడా అంతవరకు గాలి గుర్తులైన కలగవలయం. అట్లా ఎత్తుకపోయిన గాలి గుర్తైనా ఉండాలి మనకు, గాలి ఎంత మారిపోయి ఉండాలి, ఇక్కడ వాడు ఎత్తుకపోతే గాలి గుర్తైనా మారిపోయి ఉండాలి కదా అని, అంటే ఎంత సూక్ష్మంగా చూస్తున్నాడు లక్ష్మణుడు అనటానికి చెప్పినాడు. అట్లా పర్ణశాలలో అంతటా తిరిగి రాముడు పెద్ద కెరటము విరిగి పట్టినట్లయి దుఃఖించినాడు అన్నాడు. ఇక్కడ నుంచి ఇంకొక 5-6 పద్యాలు 7-8 పద్యాలు చెప్పాలి, కానీ సమయం అయిపోయింది. నేను రేపు వీటిని కలుపుకొని చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, బాగా విపరీతమైన దుఃఖానికి గురి అయినాడు రాముడు అని. సత్యనారాయణ గారు ఈ రామాయణం ఈ సన్నివేశం రాసే నాటికి ఆయన కూడా మొదటి భార్య అయిన వరలక్ష్మిని కోల్పోయినాడు, చిన్న వయసులో కోల్పోయినాడు. ఆయన ఆమెను ఎంతగా ఆరాధించినాడు అని చెప్పుకోవాలి మనం. ఆయన త్రిశతి అని 300 పద్యాలు రాసుకున్నాడు. చాలా అద్భుతమైనటువంటి పద్యాలు రాసుకున్నాడు. ఆయన హృదయం అంతా రాసుకున్నాడు. ఈమె ఇట్లయిపోతుందని నేను అనుకోలేదు అని రాసుకున్నాడు. సాక్షాత్తు గౌరీదేవి నా ఇంటికి వచ్చింది అని రాసుకున్నాడు. నేను వట్టి మనిషిని, నన్ను అటువంటి వాడిని రసోత్కరమైనటువంటి కవిగా నన్ను తీర్చిదిద్దింది అని రాసుకున్నాడు. అంటే నేను ఇంత గొప్ప కవిత్వం రాయటానికి, నేను ఇంత ప్రతిభ పెంచుకోవటానికి, నేను ఇట్లా కావటానికి ఆమెనే కారణం అని రాసుకున్నాడు. ఇంకొక మాట కూడా చాలా చోట్ల రాసుకున్నాడు. ఎప్పుడు కూడా తన బాధను బయటికి చెప్పలేదు, తన సంతోషాన్ని ఒక చిరునవ్వులో తప్ప మాటలో చెప్పలేదు, తన కళ్ళతో తప్ప తనలో ఉన్న భావం ఏమిటో చెప్పలేదు అని అనేక విషయాలు వరలక్ష్మి త్రిశతిలో చెప్పుకున్న విషయాలన్నీ నాకు ఊరికే జ్ఞాపకం వచ్చినాయి. ఎందుకంటే సత్యనారాయణ గారి ఒక స్వీయ అనుభవం యొక్క తీవ్రతను కూడా ఇందులో
రాస్తే రాసి ఉండొచ్చు. కవులకు ఎవరికైనా ఆ సన్నివేశాలను రాసేటప్పుడు వాటికి ఉండేటువంటి తీవ్రమైన అనుభూతి స్వీయమైన అనుభూతితో కలిసినప్పుడు మరింత గాఢంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా రాముని యొక్క గాఢమైనటువంటి దుఃఖాన్ని, సీత లేక భరించలేనటువంటి దుఃఖాన్ని, సీత కోసం చెట్ల చుట్టూ, తీగల చుట్టూ, లోయల చుట్టూ, నీళ్ల చుట్టూ అనేక విధాలుగా తిరిగినటువంటి ఆ రాముని దుఃఖాన్ని మనకిందులో చూపించినాడు. ఒక పెద్ద కెరటం విరిగి పడినట్లయింది అన్నాడు. ఒక పెద్ద అల విరిగి పడిపోతే ఎట్లా అవుతుందో అట్లా అన్నాడు. మనకు దృశ్యాలలో అయితే భూమి గిరగిర తిరిగినట్టు ఇట్లాంటివన్నీ చూపిస్తారు. నిజంగా రామునికి అట్లే అయింది. అందుకే అన్నాడు, అసలు దిగ్గజాలన్నీ తలలు అటు ఇటు ఊపితే భూమి కంపిస్తున్నదా ఏమి అన్నట్టుగా, తనకు భూమి కంపిస్తున్నదా ఏమిటి అన్నట్టుగా అన్నాడు. తర్వాత మాటల్లో అంటాడు, అసలు భూమి జాత కదా, ఈ భూమి మీద అడుగు పెట్టినందుకు తల్లి నన్ను కోపిస్తుందో ఏమో, ఆ సీత తల్లి నన్ను కోపిస్తుందో ఏమో, అందుకని నేను అసలు ఈ భూమి మీద కాలు పెట్టకూడదు, నేను ఏ నీళ్లలోనో పడి చావాలి, లేదా నిప్పులో పడి చావాలి అనే అంత దుఃఖానికి గురైనాడు రాముడు. అట్లాంటి దుఃఖాన్ని మనం ఇవాళ అంటే స్వీయ నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను దువ్వూరు రామిరెడ్డి గారు భగ్న హృదయం అని ఒక కావ్యం రాసినారు. ఇక్కడ తేడా ఏమిటి అంటే, సత్యనారాయణ గారు ఆయన వియోగం చేత వియోగ కావ్యము అనే పేరుతోనే ఎలిజీగానే వరలక్ష్మి తిరుషతి ఆమె వెళ్ళిపోయిన తర్వాత రాసినాడు. దువ్వూరు రామిరెడ్డి ఏం చేసినాడంటే, భావకవిత్వం వస్తున్న రోజులలో ఎలిజీలు రాయటం అనేది ఒక పద్ధతి కాబట్టి నేను కూడా ఒక ఎలిజీ రాస్తాను అని భగ్న హృదయము అని ఒక భార్య వియోగి అయినటువంటి వాడి మనస్సు ఎట్లా ఉంటుందో ఊహించి ఆయన ఒక కావ్యం రాసినాడు. ఆయన ఆ కావ్యం రాసిన చాలా తక్కువ కాలంలో ఆయన భార్య చనిపోయింది. ఆయన తర్వాత బాధపడ్డాడు, డైరీలో రాసుకున్నాడు, నేను అసలు భగ్న హృదయం రాయవలసింది కాదు, అది రాయటం చేత నేను భార్యను పోగొట్టుకున్నాను, ఈ కవిత్వం ఇట్లా రాయకూడదు నేను అని కొంతకాలం ఆయన కవిత్వం రాయటం మానేసి ఊరుకున్నాడు. అంటే కవుల యొక్క స్వీయ అనుభూతులు ఎట్లా ఉంటాయనటానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. సత్యనారాయణ గారు కూడా తన స్వీయ అనుభూతి యొక్క గాఢతను దీంట్లోనే కాదు, 1000 పడగల్లో కూడా ఆయన మామూలు మాటలు రాసినాడు. ఆమె అరుంధతి చనిపోయిన దగ్గర ఆ మాటలే ఒక అచ్చంగా ఆ పద్యం ఎట్లా ఉందో ఇందులో పద్యం అట్లే ఉంది, తిరుచేతలో ఉన్న పద్యం ఎట్లుందో మాటలు అట్లా ఉన్నాయి. అట్లా ఒక స్వీయమైనటువంటి అనుభూతి గాఢతను ఇందులో పెట్టినాడేమో సత్యనారాయణ గారు. రాముని యొక్క దుఃఖ తీవ్రతను కూడా ఇందులో మనకు చూపించినారు. రామునికి సీత పట్ల అంటే రామునికి భార్య పట్ల, భర్తకు భార్య పట్ల ఉండాల్సినటువంటి ఒక అనుబంధం ఎట్లుండాలో మనం ఇక్కడ చూసి నేర్చుకోవాలి. ఇది ఇవాళ మనం రాముని దుఃఖం వరకే నేను చెప్పినాను. ఇంకొక 5, 6, 7, 8 పద్యాలు ఉన్నాయి. అవి ఎక్కువ సమయం అయింది కాబట్టి నేను రేపు వీటిని కలిపి చెప్తాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇవాళ చాలామంది మన దానిలో జాయిన్ అయ్యారు. ముఖ్యంగా డింగర్ నరారాచార్య గారు, కొత్తిరెడ్డి మల్లారెడ్డి గారు, మన కల్వకుంట్ల గారు ఉన్నారు, డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ గారు కూడా ఉన్నారు ఇప్పటి వరకు. సంబరాజు రవిప్రకాష్ గారు వచ్చే వారం 3 రోజులు వారే చదువుతారు. సంబరాజు రవిప్రకాష్ గారు, రామ్ నరేష్ గారు, సామల కిరణ్ గారు, సీతారామ ప్రభు గారు అని విశ్వనాథ సాహిత్య పీఠం నిర్వహిస్తున్నటువంటి వారు కూడా ఈ పంపమన్నారు, పంపినా వీలైతే వస్తామని అన్నారు. వారు కొంతమంది ఉన్నాను మాస్టర్. నేను హరికిషోర్ అని మా తమ్ముడిది ఐప్యాడ్ నుంచి జాయిన్ అయ్యాను. ఉన్నాను. చాలా సంతోషం. మల్లాప్రగడ వారు ఇదే కల్పవృక్షం చదువుతున్నారు, ఆయన కూడా జటాయుఖండం చదువుతున్నారు. ఇదే మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు. అవును. సంతోషం అండి. గడ్డం లక్ష్మయ్య గారు, షరీఫ్ గారు, అందరు చాలా మంది జాయిన్ అయ్యారు సార్. ఇవాళ డింగరి రవికుమార్ గారు, వీళ్ళంతా తెలుగు పండితులు సార్. వీళ్ళంతా తెలుగు పండితులు. మన డాక్టర్ బివిఎన్ స్వామి గారు ఉన్నారు, చిందం సునీత గారు ఉన్నారు, అరుణ భారతి అని నా క్లాస్మేట్ సార్ వరంగల్, వారు కూడా ఉన్నారు. చాలా మంది వచ్చారు సార్. సార్ పెద్దవారు ఎవరైనా 1-2 నిమిషాలు అంటే మనం సార్ది అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఏమనుకున్నామంటే నాగిల వారితోటి, రామ్మూర్తి గారితో ఒక విన్నపం ఏంటంటే, మనం ఆ విశేష అంశాలన్నీ కూడా మర్చిపోయినటువంటి లేదా ఇంకా జోడించాల్సిన విశేష అంశాలన్నీ కూడా మనం 10 నిమిషాల్లో దానికి జోడించుకొని ప్రతి ప్రసంగం తర్వాత 10 నిమిషాల్లో పూర్తి చేసుకుందాం అనే ఒక సూచన వచ్చింది సార్. అది పెద్దవారు స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. నిజానికి నేనే ఒక 5-10 నిమిషాలు ముందు ముగించాల్సింది, కానీ అప్పటికి సమయం అయిపోయింది. మా శర్మ గారు రేపటి నుంచి మీరు కొంచెం అంటే చదవటం ఇవాళ బాగా చదివినారు. విఠల శర్మ గారు కూడా చాలా అందంగా ఈ పద్యాలను బాగా చదివినారు, అర్థవంతంగా చదివినారు, చాలా బాగా చదివినారు.
వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. మనకు గతంలో మనోహరాచార్య చదివినప్పటికీ, ప్రమోద్ చదివినప్పటికీ, మన తమ్మంకాడి గంగాధర్ చదివినప్పటికీ, వాళ్ళ శర్మ గారు కూడా చాలా అద్భుతంగా చాలా బాగా చదివినారు. రేపు కూడా ఇట్లే వారు చదవాలని నేను శర్మ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కొంచెం 10 నిమిషాలు కొత్త వారు ఎవరైనా వస్తే వాళ్ళ అభిప్రాయం తీసుకుందాం అన్న. కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళకు కూడా కొంచెం అంటే మీ ఇష్టం. అంటే ఒక్కసారి ఏంటంటే జనరల్ టైం స్టార్ట్ అయ్యి టైం ముగుస్తుంది అన్నప్పుడు చాలా మంది రావడానికి వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొద్దిగా డ్రాగ్ అయ్యే వరకు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దానికోసమే మనం పెద్దవాళ్ళు దయచేసి దీనికి మీరు జోడించాలి. మిమ్మల్ని మాట్లాడొద్దని లేదు. నారాయణ రెడ్డి గారు, రామ్మూర్తి గారు, నాగిళ్ళ వారు, జోగా వెంకట కృష్ణమూర్తి గారు, మిమ్మల్ని నేను ఎట్టి పరిస్థితిలో మాట్లాడవద్దాం. మీరు మాట్లాడితే సంతోషపడతాం. దయచేసి మీరు మౌనంగా ఉండవద్దు. ఏం లేదు సార్, జోడించాల్సింది ఏం లేదు. జోడించేది అదనంగా జోడించేది ఏం లేదు. ఒక్క సూర్యుడిని తప్పకుండా జోడించాలండి. నేను మౌనంగా ఉండడం కాదు నేను అనేది. దేంట్లో జోడించేది సూర్యుడిని అడగటం ఉన్నప్పుడు కానివ్వండి, సూర్యుడిని కూడా అడుగుతాడు, నా కర్మ సాక్షివి కదా నువ్వు అని. ఆయన సాక్షి మాత్రమే అని చెప్పేసి వాల్మీకంలో ఉంది. నేను కర్మ సాక్షిగా అంతే మా చూస్తూ కూర్చుంటాను అన్నట్టుగా. సరే, ఇవి దాంట్లో పెద్దగా జోడించాల్సిన అవసరం ఏం రాలేదు సార్. అందుకే మాట్లాడలేదు. కృతజ్ఞతలు. కృష్ణమూర్తి బాబు మీరేమన్నా? ఇవాళ ఏం లేదు, ఇవాళ చాలా సులభంగా నడిచింది. పెద్ద కథాంశం కూడా లేదు. ఇవాళ రాముని యొక్క మనోవేదనను విశ్వనాథ వారు ఆయన భార్య వరలక్ష్మి తిరుపతిలో దీన్నైతే చెప్పుకున్నారో అదని వారు కూడా మన దీంట్లో ప్రవేశపెట్టిందని లక్ష్మణరావు గారు చక్కగా చెప్పినారు. పెద్ద విషయం లేదు. ఇవాళ రాముని తీవ్రతనే మనకు చాలా అద్భుతంగా వివరించారు విశ్వనాథ వారు. దయచేసి మీ అందరికి నేను అప్పీల్ చేస్తున్నా, కృష్ణమూర్తి బాబుకు, రామ్మూర్తి గారికి, నాగిల వారికి, నారాయణ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ నలుగురికి నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీరు తప్పకుండా రోజు ఒక 2 విషయాలన్నా మీరు జోడించాలి. మళ్ళీ నేను చెప్తున్నాను. నేను అడిగి మీరు అది చేసేవారు సమయం వృధా అవ్వడం కంటే మీరు ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి దానికి సమాప్తి చేసి మీరు మాట్లాడి ముగించాల్సిందిగా ఆ బాధ్యత అయితే నేను ఒక మీ ఎంబడి ఉండి శిష్యుని అనుకోరి ఏదన్నా అనుకోరి ఆ బాధ్యత మీ మీద పెడుతున్నాను. మీరు ఖచ్చితంగా నలుగురు ఏదో ఒక చిన్న కొత్త అంశమో లేదా ఉన్నదాన్ని కొద్దిగా విశ్లేషణ చేసి 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. ముగించుకుందాం అండి. ఏమైనా ఉన్నాయండి ఇంకేమైనా మీరు జోడించేటి? ఏమి లేవు సార్. ఓకే, సంతోషం అండి. ప్రమోద్ అన్న ఉన్నారా? వందన సమర్పణ అయ్యారా? అందరికీ నమస్కారం. చాలా విశేషాంశాలతో విశ్లేషణలతో కొనసాగుతున్నటువంటి చాలా తెలియని విషయాలు, తెలిసిన విషయాలే మళ్ళీ ఒక కొత్త నూతన దృక్పథంతో, నూతన ఆలోచన పథంతో తెలియజేస్తున్నటువంటి రామాయణ కల్పవృక్ష విశేషత తెలియజేస్తున్నటువంటి లక్ష్మణ్ రావు గారికి మొదట నమస్కారం చేస్తూ, రామాయణ కల్పవృక్ష కావ్య గానానికి విచ్చేసినటువంటి పండితులకు, సహృదయులకు అందరికీ కృతజ్ఞతలు. ఈనాటి కార్యక్రమంలో కావ్యగానం చేసినటువంటి సహృదయులు, పండితులు రామక విఠల శర్మ గారికి, విశ్లేషణ కొనసాగించినటువంటి మాన్యులు, అవధాని శ్రీ లక్ష్మణ్ రావు గారికి, మరియు ఈరోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ జూమ్ సౌజన్యం అందించినటువంటి సప్తగిరి హై స్కూల్ వారికి, ఈ నిర్వహిస్తున్నటువంటి ఇరు సంస్థలకు, నిర్వాహకులకు అందరికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే లింక్ పైన మళ్ళీ అందరం కలుద్దామని ప్రార్థిస్తున్నాను. అందరికి శుభరాత్రి అండి. శుభరాత్రి. దామరకుండ శంకరయ్య గారు, రవికుమార్ అన్న నమస్తే. ఇప్పుడు మాట్లాడొద్దు.